హలో ఆస్పిరెంట్స్. సో వెల్కమ్ టు ఫార్మా సిండ్రోమ్ యూట్యూబ్ ఛానల్. సో ఈ షార్ట్ వీడియోలో మనం వై స్టాటిన్స్ షుడ్ బి టేకెన్ ఎట్ నైట్ టైం ఆఫ్టర్ డిన్నర్. సో స్టాటిన్స్ ఎందుకని నైట్ టైం డిన్నర్ తర్వాత తీసుకోవాలి? బికాస్ ఇన్ అవర్ బాడీ డ్యూరింగ్ 12 AM to 4 AM, between 12 AM to 4 AM, there is a high cholesterol biosynthesis happen in the body. So that's why statins are taken after dinner during night time. So these statins will disintegrate, they absorbed, they reaches into the blood. So for example, if you took these statins around 10 PM or 9 PM, so if you took these statins at 9 PM, so this will disintegrate, absorbed and reaches into the blood, and the peak concentration of statins will be rises in the blood like 12 AM, 1 AM like that. So because of this reason, the statins decrease the cholesterol biosynthesis which is happening in between 12 AM to 4 AM. సో ఎందుకు స్టాటిన్స్ ఖచ్చితంగా ఆ టైంకి తీసుకోవాలంటే కనుక బాడీలో కొలెస్ట్రాల్ సింథసిస్ అనేది, కొలెస్ట్రాల్ బయోసింథసిస్ అనేది డ్యూరింగ్ నైట్ టైం 12 AM 4 AM మధ్యలో జరిగే ఛాన్స్ ఉంది. సో ఆ టైంకి మన డ్రగ్స్ ఎఫెక్టివ్ కాన్సన్ట్రేషన్, పీక్ కాన్సన్ట్రేషన్ బ్లడ్లో ఉండాలంటే కనుక మనం ఏం చేయాలి? ఖచ్చితంగా సో నైట్ టైం డిన్నర్ అంటే భోజనం చేసిన తర్వాత తీసుకుంటే కనుక అవి డిజింటిగ్రేషన్ జరిగి ట్యాబ్లెట్ అబ్జార్ప్షన్ జరిగి బ్లడ్లోకి వెళ్తుంది. దాదాపు 12 AM ఆ టైంకి పీక్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ డ్రగ్ అనేది బ్లడ్లో ఉండటం వల్ల అది ఎఫెక్టివ్గా కొలెస్ట్రాల్ బయోసింథసిస్ని ఆపేసే ఛాన్స్ అనేది 100% ఉంది. అండ్ మీకు తెలుసు, సో హైపోలిపిడమిక్స్ అంటే బాడీలో ఉన్న అబ్నార్మల్ కొలెస్ట్రాల్ లెవెల్స్ని తగ్గించి సో స్ట్రోక్స్ కానీ లేకపోతే కార్డియోవాస్కులర్ రిస్క్ కానీ లిపిడ్ రిలేటెడ్ డిసీజ్ కానీ రాకుండా చేస్తుంది అన్నమాట. సో స్టాటిన్స్ అనేవి కామన్గా యూజ్ చేస్తారు. అండ్ స్టాటిన్స్ అనేవి రిగార్డింగ్ మెకానిజం దే ఇన్హిబిట్ హెచ్ఎంజీ కోరిడక్టేజ్ ఎంజైమ్, హైడ్రాక్సీ మిథైల్ గ్లూటారైల్ కో ఎంజైమ్ ఏని రిడక్టేజ్ ఎంజైమ్ని ఇన్హిబిట్ చేసి కొలెస్ట్రాల్ బయోసింథసిస్ జరగకుండా చేస్తాయి. సో ఇటువంటి ఇంపార్టెంట్ వీడియోస్కి, ఇంపార్టెంట్ కాన్సెప్ట్ బేస్డ్ వీడియోస్కి అయితే సో ఖచ్చితంగా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతుంటే కనుక సీరియస్గా ప్రిపేర్ అవ్వండి. మీకు ఎటువంటి సలహాలు కావాలన్నా అండ్ మీకు ఎటువంటి వివరాలు కావాలన్నా కూడా డెఫినెట్గా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నేను దాన్ని బేస్ చేసుకొని కూడా వీడియో చేస్తాను. సో సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ డెఫినెట్గా మన వీడియోస్ని షేర్ చేయండి అండ్ డెఫినెట్గా మన వీడియోస్ని ఖచ్చితంగా లైక్ చేయండి. ఎందుకంటే కనుక మీరు ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, మీ కంటెంట్ ఎంత నచ్చుతుంది అనేది నాకు అలా ఆ రూపంలోనే తెలుస్తుంది కాబట్టి. ఓకే, ఆల్ ది బెస్ట్.